బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నిజామాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. ఏడాది గడుస్తున్నా 20 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ ముక్కు నేలకు రాసి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ కు బదులు సీఎం రేవంత్ పొలిటికల్ క్యాలెండర్ వేశారన్నారు. రేవంత్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శలు గుప్పించారు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాను, మీరు ఓటేయని చెప్తే అమాయకులైనటువంటి నిరుద్యోగ యువత నమ్మి మోసపోయినారు. ఇవాళ సంవత్సరం అయిపోతుంది, 2 లక్షల ఉద్యోగాల సంగతి అడుగుతా ఉంటే 20 ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రకంగా మోసం చేశారో రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ లో ముక్కు నేలకు రాయాలి, క్షమాపణ చెప్పాలి. నిరుద్యోగ యువత ఈ ఎన్నికలు తిరగబడి రేవంత్ రెడ్డి గారిని పూర్తి చేయకపోతే ఈ రోజు